చేస్తున్నారా రేణుక గారు? గ్యారంటీగా ఈ ఎన్నికలో నేను కంటెస్ట్ చేస్తాను, జగన్ అన్న అవకాశం ఇస్తారు అని. ఐఎమ్ హోపింగ్ ఐ మే గెట్ ద టికెట్ అని. ఈక్వేషన్స్ ఎలా మారుతాయి అనేది మాకు తెలీదు. బికాజ్ అన్న ఏ ఈక్వేషన్స్లో వెళ్తున్నారు, బికాజ్ హీఈస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ అన్న బీసీ. బీసీలలో కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి. అవును. సో ఎన్ని కమ్యూనిటీస్కి ఎక్కడెక్కడ మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము, ఎక్కడ మనం ఇవ్వగలుగుతాము, హూ ఇస్ ఎ స్ట్రాంగ్ క్యాండిడేట్, అవన్నీ వాళ్ళ ఈక్వేషన్స్ అన్న వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఆ ఈక్వేషన్స్లో నేను ఎక్కడైనా ఫిట్ అవుతే నాకు ఇస్తారు, ఫిట్ కాకపోతే రాకపోవచ్చు, అంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్. అంత ప్రాక్టికల్గా ఎలా ఉంటారు పొలిటీషియన్స్? అంత ఈజీగా సీట్లు వదిలేసి ఉంటారా? ఇంకా అలా? నేను మీరు అంటే పొలిటీషియన్ కాదా? అంత అగ్రెసివ్గా అవ్వలేదేమో. సీట్ కోసం కొట్లాట, గొడవ, గందరగోళం ఉంటుంది. ఏది ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఉంటారు. అంటే నాకు ఇంకా అంటే దాచేస్తున్నారా మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో చెప్పకుండా? లేదండి, ఇంటర్వ్యూలో దాచేదానికి ఏముంది. యు ఆర్ లుకింగ్ సో హానెస్ట్ కాబట్టి. నాకు క్యాజువల్గా మీరు అడిగినా నేను ఇదే చెప్తాను, ఇంటర్వ్యూలో అడిగినా ఇదే చెప్తాను. బికాజ్ ఐ నో కాబట్టి ఈక్వేషన్స్ అవుతున్నాయి. ఎవ్రీ కమ్యూనిటీలో వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ బట్టి వాళ్ళకి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది ప్లానింగ్ అవుతుంది. కాబట్టి బీసీలకి ఇచ్చే ఇంపార్టెన్స్లో బీసీలలో కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నారు, చాలామంది. మీరు చూస్తే ఆల్రెడీ వీవర్స్కి ఆల్రెడీ మంగళగిరి మొన్ననే అనౌన్స్ చేశారు. దెన్ ఇంకా ఎక్కడ ఇస్తారు, మళ్ళీ ఏమి ఇస్తారు, ఒకవేళ ఎంపీ ఇవ్వాలనుకుంటే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఎంపీ 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు గుర్తు, అది 19లోనే 5 వ్యూవర్స్కి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పినట్టున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను బీసీల పైన అంటున్నారు కాబట్టి యూ మే గెట్ మోర్ సీట్స్. యా, ద ఛాన్సెస్ ఆర్ దే. బట్ మీ దగ్గర మొత్తం అందరూ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలే. అవునండి, సిట్టింగ్ వైసీపీ ఎంపీ, ఎస్, ఎంపీస్ ఇద్దరు, నంద్యాల, కర్నూలు. ఎస్. సో మిమ్మల్ని అకామిడేట్ చేయాలంటే ఎవరో ఒకరికి ఎత్తి పెట్టాల్సిందే, అంతే, ఆప్షన్ లేదు కదా. లేకపోతే వేరే జిల్లాకు పంపించాలి. వేరే జిల్లాకైతే కాదులేండి, మరి జిల్లాలోనే మరి ఎలా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదండి. సరే, మీకంటూ ఒకటి ఉంటుంది కదా లోపల, ఇక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది అనే డిజైర్ ఉంటుంది కదా. అది ఓపెన్గా బయటికి చెప్పినా చెప్పకపోయినా మీ నాయకుడు లైక్ మీకు టేక్ కేర్, మీ పొలిటికల్ ఇంట్రడక్షన్ ఇచ్చిన పర్సన్ జగన్మోహన్ రెడ్డి, ఆయన గారికి అయితే చెప్పుకోవాలిగా. కలిసారా ఎప్పుడైనా? చెప్పారా అన్న ఇక్కడెక్కడ నేను ఇంట్రెస్ట్ ఉన్నాను, మీరు ఏమైనా అవకాశం ఉంటే చూడండి? నో అండి, ఐ నెవర్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అన్నతో ఆ డిస్కషన్కి ఎప్పుడు నాకు ఆపర్చునిటీ రాలేదు. ఇట్స్ ఓన్లీ లైక్ సర్టన్ పీపుల్, అంటే మాకు రీజనల్ కోఆర్డినేటర్స్ అండ్ వీళ్ళు ఉంటారు కాబట్టి, ఇన్ఛార్జెస్ ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గర డిస్కషన్లో వచ్చినప్పుడు ఐ జస్ట్ సెడ్ ఎనీథింగ్ విల్, నాకు ఏదైనా పర్వాలేదు, ఏది ఇచ్చినా తీసుకుంటాను, ఏది ఇచ్చినా చేస్తాననే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాను. మిమ్మల్ని అడిగారా వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేస్తారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగారు, అంతే. అంతకు మించి వేరే అడగలేదు. ఇంట్రెస్ట్లో మూడు చెప్పారు కదా, 3 కాన్స్టిట్యున్సీలు చెప్పారు. నేను ఏ కాన్స్టిట్యున్సీ చెప్పలేదండి. ఐ డి నాట్ నేమ్ ఇట్ ఎనీ కాన్స్టిట్యున్సీ బికాజ్ నాకు అందరూ చాలా గుడ్ రిలేషన్. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా, ప్రతి జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా యూ హ్యావ్ యువర్ ఓన్ దిస్ థింగ్. ఐఎమ్ కాన్ఫిడెంట్, బట్ అలా అని నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. జగన్ అన్న డిసిషన్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా దాన్ని ఒబే చేస్తారు కాబట్టి, ఆ డిసిషన్ వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రావాలంటే, సీట్ గెలవాలంటే మీకు టికెట్ కావాలి, మీకు టికెట్ ఇవ్వాలి. అంతేగాని రేణుక ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి. ఎగ్జాక్ట్, నో అలా అంటే చాలా మంది ఉన్నారండి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీనియర్ లీడర్స్. అందరినీ అకామిడేట్ చేయలేరు కదా. ఇన్ దట్ మ్యాటర్ ఎనీ పార్టీ, ఏ పార్టీలో అయినా సరే ఇలాంటి కొన్ని ఉంటాయి, ఈక్వేషన్స్ వైజ్ వెళ్తూ ఉంటారు, దాంట్లో అనేది అవుతుంటుంది. సో దానికి మనం ఇదిగా ఉండకూడదు. పార్టీ విల్ డిసైడ్, వాళ్ళ ఓన్ సర్వే ఉంటుంది, సర్వే టీమ్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు చేసిన సర్వే రిపోర్ట్ బట్టి దాని ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తున్నానండి, ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ స్కూల్స్ ఇక్కడ రన్ చేస్తున్నాను. నాకు వెన్ ఐఎమ్ ఫైండ్ దెర్ ఈస్ సమ్వన్ హూ ఇస్ నాట్ డూయింగ్ గుడ్, just simply I have to accommodate అని చేస్తే I am be doing injustifying to my స్టూడెంట్స్కి కదా. ఐ హ్యావ్ టు సీ అనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు బెటరా, వీళ్ళ వల్ల నాకు నా పిల్లలకి స్కూల్లో వీళ్ళకి బెనిఫిట్ ఎంతవరకు ఉంది ఏంటి అన్ని ఈక్వేషన్స్ చూసుకొని మేము మళ్ళీ వాళ్ళ ఇయర్ ఎండ్ తర్వాత షఫ్లింగ్ అనేది ఉంటుంది. ఓకే, వీ కుడ్ ఫైండ్ యూ ఎట్ దిస్ క్లాస్, మేబీ విల్ గివ్ యూ అనదర్ క్లాస్, అదర్వైజ్ వీ కాంట్ అకామిడేట్ యూ, ప్లీజ్ కైండ్లీ లుక్ అవుట్ ఫర్ సంథింగ్, అలా అని మేము చెప్పేస్తాం టీచర్స్కి. అది సేమ్, దిస్ ఇస్ ఆల్సో ద సేమ్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ పబ్లిక్, పబ్లిక్లో వాళ్ళకి మంచి ఇమేజ్ లేదు, మంచి పేరు రాలేదు, మంచి ఏదైనా రాలేదు అనుకోండి,
దెన్ ఇట్స్ నాట్ దట్ వాళ్ళని అని కాదు, బట్ మళ్ళీ మార్చాల్సి వచ్చిన అవకాశం పార్టీ హెడ్స్కి ఉంటుంది. ఓకే. అది సో ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ అండ్ సింపుల్ థింగ్ ఫర్ ఎనీ. సో మీ పాలిటిక్స్, మీ జర్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఎస్ అండి. టికెట్ వచ్చినా రాకపోయినా ఎస్. నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. యా, రికార్డ్ చేయండి, రికార్డ్ చేసేసుకోండి. ఐఎమ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ అ టికెట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. తెలుగుదేశం